దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రాలు. ఈ యొక్క ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదువు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు తన యొక్క మాటలు మన హృదయంలో దీవించునుగాక. ప్రియులారా, ఈరోజు నోవాహుని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుడు సర్వ సృష్టిని మానవుల్ని అందరినీ కూడా సృష్టించిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని అని ఆశీర్వదించి దేవుడు మనుషులందరినీ పుట్టించి సమస్త మానవాళ్ళని పుట్టించాడు. ఆయన భూమి ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు సమస్త మానవ జాతిని సృష్టించి ఒక మంచి ఉద్దేశముతో దేవుడు మనుషులను పుట్టించి మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, ఏలండి అని చెప్పి దేవుడు స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని, హక్కును ఇచ్చి ఆశీర్వదిస్తే, ప్రియులారా, ఆదాము కాలంలోనే సాతాను మాయలో పడి పాపములో పడిపోయినట్లుగా మనం చూస్తాం. ఆదాము అవ్వలు వారు చేసిన పాపము, వారి తదనంతరము వారి బిడలు ఆ విధంగా పాపం చేస్తూ ఉన్నారు. అయితే ఏమైందంటే ఇది రాను రాను వాడికి అయిపోయింది, అలవాటు అయిపోయింది. దేవుని దృష్టికి చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలోకి ఆనాడు ప్రజలు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఈ భూమి మీద పాపం అనేటువంటిది పెరిగిపోయినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, వాక్యాన్ని మనం జాగ్రత్తగా జీవిస్తున్నప్పుడు దైవ భీతి లేకుండా మానవులు తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కనీసం తమ ఆలోచనలు అయినా సరే దేవునికి ప్రాధాన్యతనివ్వనటువంటి వారిగా ఉన్నారు. అనేక సంవత్సరాలు దేవుడు తన భక్తులు ఆనాడు మొదట్లోనే నోవాహు ద్వారా దేవుడు సువార్త చెప్పించినప్పటికీ వాళ్ళు ఆ మాటను లెక్క చేయకుండా మరి సర్వశక్తుడైనటువంటి మహాదేవుని న్యాయ తీర్పుకి మరి కోపం కలిగించేటట్లుగా ఉన్న మనిషి హృదయంలో మంచి అన్నది పూర్తిగా అంతరించిపోయింది. పూర్తిగా అంతరించిపోయినప్పుడు తమ మార్గాలను తామే చెరిపేసుకున్నారు. పరిశుద్ధాత్మను ప్రేమించేటటువంటి దేవుని వాళ్ళు ధిక్కరించి మరి చెడిపోయినటువంటి లోకములో మనుషులు జీవిస్తున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు దేవునికి ఎంతో కోపము, బాధ కలిగినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చెప్తున్నాడు ఆదికాండ గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు, ఆ దినములలో 4వ వచనం, ఆ దినములలో నెఫీలు అనే వారు భూమి మీద నుండి తర్వాత దేవుని కుమారులు నరులు కుమార్తెలతో పోయినప్పుడు వారి పిల్లల కండ్రి పూర్వకాలం ముందు వారు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడు మనుషులను పుట్టించినందుకు, దేవుడు మానవ జాతిని సృష్టించినందుకు, దేవుడు మనుషులైనటువంటి వారిని భూమి మీద పెట్టినందుకు, వారికి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు, సర్వ సృష్టిని ఇచ్చి తినడానికి తాగడానికి అన్నీ ఏర్పాటు చేసి చక్కగా జీవించడానికి చెప్పినందుకు, ప్రియులారా, మనుషుల్లో పెరిగిపోయినటువంటి పాపాన్ని బట్టి, వాళ్ళలో చోటు చేసుకున్నటువంటి అవిధేయతను బట్టి, వీళ్ళని ఎందుకు పుట్టించాను, వీళ్ళని ఎందుకు అనవసరంగా నేను సృష్టించుకున్నాను, ఎలా అయిపోయారంటని చెప్పి తన హృదయములో దేవుడు సంతాపం పొందినట్లుగా మనం చూస్తాం. అలా సంతాపం పొంది ఆయన బాధపడినట్లుగా చూస్తాం. కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది బిడల విషయంలో వాళ్ళు అల్లరి చేసినప్పుడు కుటుంబానికి లేదంటే ఇంటికి వాళ్ళు ఘనహీనతను లేదా అవమానాన్ని తలపెట్టినప్పుడు, లేదంటే ఏదైనా ఒక కార్యానికి పాల్పడి శోధన తీసుకొచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతూ ఉంటారు. వీడిని ఎందుకు కన్నాను నేను, వీడిని ఎందుకు పుట్టించాడు నాకు దేవుడు, వీడు ఎందుకు నా కడుపును పుట్టాడు, ఈ చెడ పుట్టాడు, ఇలా రకరకాల ఎన్నో మాటలు అంటూ మనుషులు బాధపడుతూ ఉంటారు. ఇక్కడ దేవుడు కూడా అసలు ఎందుకు ఈ భూమి మీద ఈ మనుషులను సృష్టించకపోయి ఉంటే బాగుండేదేమో, నాకు ఇంకా ప్రశాంతత ఉండేదేమో, వీళ్ళు చక్కగా ఉంటారని నేను తలంచాను. కానీ వీళ్ళు ఏమైపోయారంటే బలత్కారులు అయిపోయారు. దేవుని దృష్టికి మరి వ్యతిరేకులైపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం ఆలోచించాడంటే ఇక ఈ మానవ జాతి మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేయాలనుకున్నాడు దేవుడు. ఇక ఈ భూమి మీద ఒక్క మానవుడు, ఒక నరుడు కూడా ఉండటానికి వీల్లేదనుకున్నాడు దేవుడు. మానవ జాతితో పాటు మరి జీవరాశులను కూడా ఇక అంతం చేసి భూమిని తుడిచిపెట్టేయాలని చెప్పి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. అలా నిర్ణయానికి వచ్చేసినటువంటి టైంలో ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి ఒక ఆయన ఉన్నారు అక్కడ, నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయనే నోవాహు.
నోవాహు అను మాటకు అర్థం ఏంటంటే నెమ్మది. ఈ నోవాహును గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఎవరు ఈ నోవాహు అంటే 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ 28వ వచనం కానీ చూస్తున్నప్పుడు, లెమెకు 180 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ పని విషయంలోనూ ఇతడు మనకి నెమ్మది కలుగు చేసిన అనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. లెమెకు నోవాహును కనిన తర్వాత 190 ఏండ్లు బ్రతికి కుమార్తెలను కనెను. నోవాహు 500 ఏండ్ల గలవాడు షేము, హాము, యాపేతులను కనెను. నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయినట్టు చూచితిని గనుక నీవును నీ ఇంటి వారు వాడలో ప్రవేశించుడి అంటున్నాడు ఆయన. నోవాహుకి మంచి శ్రేష్టమైనటువంటి 3 లక్షణాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, 1 నీతిపరుడు, 2వది నిందారహితుడు, 3 దేవునితో నడిచినటువంటి వాడిగా ఉన్నాడు. అలాంటి నోవాహు అతను మాత్రమే తన భార్యను, తన బిడ్డలను, తన కుటుంబాన్ని నీతి మార్గంలో యథార్థత కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తున్నాడు. అయితే ప్రియులారా గమనించండి, ఇప్పుడు దేవుడు సమస్త మానవాళ్ళను తుడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. అది కూడా జలప్రళయం రప్పించి మానవ జాతి మొత్తం అంతం చేద్దాం అనుకున్నాడు. అయితే ఇప్పుడు నోవాహు కుటుంబం మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగి నీతి కలిగి జీవిస్తూ ఉంది, నిందారహితులుగా ఉంది. అలాగే దేవునితో నడిచినటువంటి అనుభవాన్ని, సాహసాన్ని కలిగినటువంటి కుటుంబంగా ఉంది. అయితే ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే ఈ నోవాహు కుటుంబాన్ని రక్షించాలనుకున్నాడు దేవుడు. ఈ నోవాహు కుటుంబాన్ని రాబోయే జలప్రళయం నుంచి, ఉగ్రత నుంచి తప్పించాలని దేవుడు ఆలోచన చేసి నోవాహు దగ్గరికి వెళ్ళి నోవాహుతో చెప్తాడు. ఏమంటున్నాడంటే 6వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చిన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును. సమస్త శరీరుల మూలముగా భూమి అనేది బలాత్కారంతో నిండిపోయింది. అవిధేయులు అయిపోయారు, పాపులు అయిపోయారు, బలాత్కారులు అయిపోయారు. ఇలాంటి పరిస్థితిని నేను చూడలేకపోతున్నాను కనుక ఏం చేస్తానంటే సమస్త మానవులను ఊడ్చిపెట్టేస్తాను, జలప్రళయంతో ఇదంతా కూడా అంతం చేసేస్తాను అని చెప్తూ తన కుటుంబాన్ని రక్షించాలని చెప్పి నోవాహుకి ఒక ఆ పనిని అప్పగిస్తాడు. ఏంటంటే, నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడను సిద్ధం చేసుకో, ఒక ఓడను తయారు చేయి. నోవాహు నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక ఓడను తయారు చేసుకోమని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. 6వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొను. చితిసారకపు మ్రానుతో ఓడను చేసుకోమన్నాడు. ఇది ఒక చెక్క, ఒక మ్రాను అంటే చెక్క, కొయ్య అని అర్థం. చితిసారకపు మ్రానుతోనే దేవుడు ఎందుకు చేయమన్నాడు అంటే, ప్రియులారా గమనించండి, లోకంలో చాలా బలమైనటువంటి చెట్లు ఉంటాయి. బైబిల్లో దేవదారు వృక్షం చాలా బలమైనది. ఈనాడు మనం ఏదైనా ఒక మంచం కానీ, ఒక కుర్చీ కానీ, ఇంకా ఏదైనా ఒక గుమ్మం కానీ, డోర్ కానీ ఏమైనా చేయించుకోవాలనుకుంటే అందరూ కూడా ఏం చేస్తారంటే టేక్తో చేయడానికి ఇష్టపడుతుంటారు. కొంచెం కాస్ట్లీ అని కానీ, ఎందుకంటే అది చాలా బలమైందని, అది ఎక్కువ కాలం మన్నుతుందని, అలాగే అది చాలా అందంగా ఉంటుందని, దానిని పాలిష్ చేపిస్తే మంచి లుక్ వస్తుందని, అంత మాత్రమే కాదు ఎదుటి వాళ్ళకి విలువగా మన ఇల్లు కనిపిస్తుందని, ఫర్నిచర్ ఇల్లు కనిపిస్తుందని టేకుని మనం ఎంచుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ చితిసారపు మ్రాను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఈ చితిసారపు మ్రానుని హెబ్రూ భాషలో గోఫేర్ అని పిలుస్తారు. కొన్ని తర్జమాల్లో దీనికి సైప్రస్ అని కూడా రాయబడి ఉంది. దీనికి చాలా గొప్ప శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఈ చితిసార మ్రాను గురించి మనం పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, దీని గురించి చరిత్ర కానీ లేదంటే దీని యొక్క పరిస్థితి మనం చూస్తే ఇది చాలా బలమైనటువంటిది. అంత మాత్రమే కాదు, నీటిలో వేసినప్పుడు చీకిపోవడం కానీ, త్వరగా కుళ్ళిపోవడం కానీ జరగదు. సాధారణంగా ఏదైనా ఒక చెక్క ఎంత బలమైందన్నా కానీ కొద్ది రోజులు నీటిలో ఉంటుంది, కుళ్ళిపోతుంది. కొద్ది రోజులు నీటిలో ఉంటుంది, ఉబ్బిపోయి ఇడిపోయి దేనికది పీచ్గా పాడైపోతుంది. అయితే ఈ చితిసారపు మ్రాను మాత్రం ఎన్ని రోజులు నీటిలో ఉన్నా కూడా అది చెక్కు చెదరదంట ప్రియులారా. అంత మాత్రమే కాదు, భూప్రపంచంలో ఏ చెట్టుకైనా సరే పురుగులు పట్టి చెక్కను తినేస్తూ ఉంటాయి, కానీ ఈ చితిసారపు మ్రానులో ఒక్క పురుగు కూడా పట్టేటటువంటి అవకాశం ఉండదంట, తావివ్వదంట.
అంత బలమైనటువంటి చెట్టు, అంత శ్రేష్టమైనటువంటి చెట్టు. నీటి వల్ల అది పాడవదు, ఎక్కువ రోజులు నీటిలో ఉన్న పాడవదు, ఏ పురుగులు బట్టి చెదలు బట్టి పరిస్థితి కూడా దానికి ఉండదని అధ్యయనంలో తేలింది. వృక్షశాస్త్ర నిపుణులు దీన్ని పరిశోధన చేసి దీన్ని తేల్చారు. ఎందుకు దేవుడి చితిసారం రానని, ఎందుకు మరి దేవుడు దీంతో వాడని తయారు చేయమన్నాడని చెప్పి కొన్ని ఈ యొక్క వృక్షశాస్త్ర నిపుణులు దీని మీద పరిశోధనలు చేసినప్పుడు తేల్చినటువంటి విషయాలు. అందుకని దేవుడు అనంత జ్ఞాని సంపన్నుడైనటువంటి దేవదేవుడు ఈ చితిసారపు మ్రానుతోనే ఈ యొక్క వాడను తయారు చేయమన్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, 15వ వచనములో ప్రియులారా గమనించండి, దేవుడు నోవాహుకి వాడను తయారు చేయాల్సినటువంటి విధానాన్ని, దేనితో చేయాలో, ఏ మెటీరియల్తో చేయాలో చెప్తాడు. అంత మాత్రమే కాదు, చేయాల్సినటువంటి మెజర్మెంట్స్, కొలతలు కూడా చెప్తాడు. దాని యొక్క పొడవు, దాని యొక్క వెడల్పు, దాని యొక్క ఎత్తు, దాని యొక్క అరలు, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. 15వ వచనములో 6వ అధ్యాయము 15వ వచనములో చెప్తున్నాడు, నీవు దాన్ని చేయవలసిన విధం ఇది, ఆ వాడ 300 మూరల పొడుగును, 50 మూరల ఎత్తును, వెడల్పును 30 మూరల ఎత్తు గలదై ఉండవలెను. మూరలతో చెప్తున్నటువంటి మాట. నోవాహు ఆ వాడ ఎన్ని మూరల పొడవు ఉండాలంటే 300 మూరల పొడవు ఉండాలి, 50 మూరల వెడల్పు ఉండాలి, 30 మూరల ఎత్తు ఉండాలి. మూర అంటే ప్రియులారా గమనించండి, 1.5 అడుగు అంటే 18 అంగుళాలు ఒక మూర, అంటే అడుగున్నర ఒక మూర లెక్క. ఈ లెక్కల్లో అతడు చేసినటువంటి కొలతలు మనం కొలిచినప్పుడు ఇక్కడ వాడి యొక్క పొడవు ఇంచుమించు 450 అడుగుల పొడవు వస్తూ ఉంది, 75 అడుగుల వెడల్పు వస్తూ ఉంది, 45 అడుగుల ఎత్తు వస్తూ ఉంది. అంటే 30:5:3 నిష్పత్తిలో ఈ యొక్క వాడ యొక్క మెజర్మెంట్స్ని దేవుడు ఇచ్చినట్లుగా అదేవిధంగా నోవాహు వాడను చేసినట్లుగా చూస్తాం. ప్రపంచ చరిత్రలో అంత పెద్ద నౌక, అంత పెద్ద వాడ ఇప్పటి వరకు ఆ తర్వాత చేయబడలేదని చెప్పే చరిత్రలో ఉంది. అంత మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి షిప్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి వాడరేవులు ఉన్నాయి. ఆ వాడరేవుల్లో ఉన్నటువంటి ఆ వాడలన్నీ కూడా తయారు చేయబడినటువంటి నిష్పత్తి, అది అనేక పొడవు, వెడల్పు, ఎత్తులు మనం పరిశోధన చేస్తున్నప్పుడు ఆనాడు దేవుడు నోవాహుకి ఇచ్చినటువంటి నిష్పత్తి సేమ్ మెజర్మెంట్స్లో అదే నిష్పత్తిలో పడవలు తయారవుతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఒకవేళ ఆ నిష్పత్తి పొడవును కానీ, వెడల్పును కానీ, లేదంటే ఎత్తును కానీ తగ్గించినా, పెంచినా, ఒకవేళ మార్పు చేర్పు అనేది చేస్తే ఆ నీటి మీద, ఆ సముద్రంలో ఆ పడవ అనేది ఉండదు, అది పడిపోతుంది, కూలిపోతుంది, మునిగిపోతుంది. దేవుడు అనంత జ్ఞాని, సర్వజ్ఞాని. నోవాహుకి దేవుడు ఏదైతే ఇచ్చాడో అదే మెజర్మెంట్స్తో ఈనాడు ప్రపంచంలో అనేకమైనటువంటి షిప్స్ ఈ విధంగానే తయారవుతూ ఉన్నాయి. కావాలంటే మీరు పరిశోధన చేయండి, కావాలంటే మీరు తెలుసుకోండి, చదవండి, చరిత్ర చూడండి, అర్థమవుతుంది. ఇది 30:5:3 నిష్పత్తిలో ఈ యొక్క వాడలు తయారవుతూ ఉన్నాయి. ప్రియులారా చూడండి, ఇంకా మనం చూస్తున్నప్పుడు దేవుడు నోవాహుని రక్షించడం కోసం, అతని కుటుంబాన్ని కాపాడడం కోసం ఈ విధంగా చితిసారం రానుతో కొలతలతో వాడను తయారు చేసినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుడు ఒక వ్యక్తిని దేవుడు ఎలా కాపాడుతున్నాడంటే, ఒక వ్యక్తి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి కోసం దేవుడు సిద్ధపరిచినటువంటి మేలు ఎంత గొప్పగా ఉంటుందో ఈ నోవాహు విషయంలో అర్థమవుతోంది. సమస్త మానవులను అంతం చేసేయాలనుకున్నాడు, పాడు చేసేయాలనుకున్నాడు, నాశనం చేయాలనుకున్నాడు. అయితే దేవుని కొరకు నీతిగా జీవిస్తున్నటువంటి నోవాహు విషయంలో ఆయనకి ప్రణాళిక, ఆయనకి ప్లాన్ ఎలా ఉందో చూడండి. ఒక వ్యక్తిని దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి కోసం దేవుడు సిద్ధపరిచినటువంటి మేలు ఎంత గొప్పగా ఉంటుందో ఈ సంఘటన ద్వారా మనం గ్రహించవచ్చు. అంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను, ఆయన యొక్క కృపను తిరస్కరిస్తే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొంటాడో కూడా ఈ నోవాహు జలప్రళయం ద్వారా మనం చూస్తాం. దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తిని, నోవాహుని దేవుడు రక్షించుకున్నాడు. ఆయనకి వ్యతిరేకంగా బలత్కారంతో జీవించినటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. అంటే ఆయనకి ప్రణాళిక, ఎవరైతే దేవుని యందు భయము, భక్తి కలిగి ఆయన ఆజ్ఞలకు లోబడి వాక్యానికి విధేయులై ఆయనకి మహిమ వచ్చేటట్లుగా ఎవరైతే బ్రతుకుతారో, అలా జీవిస్తారో, అలాంటి వారి పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడు. అలాంటి వారిని రాబోయే ఉగ్రత నుంచి దేవుడు ఆయనే తప్పిస్తాడు. ఒకవేళ దేవునికి వ్యతిరేకులై, అవిధేయులై, పాపులై, లోకంలో వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా రక్షణ లేకుండా
పాపంలో బ్రతికితే మాత్రం ఇదిగో నాటి ప్రజలు జలప్రళయంలో కొట్టుకుపోయినట్లుగా ఉగ్రత నుంచి ఎవరు కూడా తప్పించలేరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆదికాండం 7:4 ఎందుకనగా ఇంకా 7 దినములు నేను 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదినని నోవాహుతో చెప్పాను. ఇక 7 దినముల్లో ఇంకొక 7 రోజుల్లో జలప్రళయం వస్తుంది. ఆ 7 రోజులు జలప్రళయం 40 రాత్రులు 40 పగళ్ళు కురుస్తారు. అసలు నోవాహు వాడన కాలం నాటికి సృష్టి మొదలు అసలు వర్షం అనేది లేదు భూమి మీద. ఆనాటి ప్రజలకు అసలు వర్షం అంటే ఏంటో కూడా తెలియదు. నోవాహును వాడ తయారు చేస్తూ ఉంటే అటు ఇటు తిరిగే వాళ్ళు ఏం చేస్తున్నావు నోవాహు అంటే, ఇదిగో వర్షం వస్తుంది అంటే దేవుడు చెప్పాడు కాబట్టి నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఇలా చేస్తున్నానంటే వర్షం అంటే ఏంటి? అసలు మేము పుట్టి పెరిగింది ఇప్పుడు మన తాతలకు కూడా తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు వర్షం అంటే ఏంటి అనేవారు. ఎందుకంటే అప్పటిదాకా అసలు వర్షం అనేది భూమి మీద లేదు. అయితే కానీ లేదు, నోవాహు చూడలేదు, వాళ్ళ తల్లిదండ్రులు కానీ తాతల ముత్తాతలు చూడలేదు. కానీ దేవుని మాటకు విధేయుడై దేవుని మాటను నమ్మినట్లుగా విశ్వసించినట్లుగా నోవాహు పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకను 7 దినములకు 40 పగలు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదినని నోవాహుతో చెప్పినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, మనం ఆ విధంగా నోవాహు దేవునికి ఆజ్ఞకు లోబడి మరి ఓడను సిద్ధం చేశాడు. ఇంకా మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో 7వ అధ్యాయంలోనే ఇంకా ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఈ తరము వలలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఉన్నట్టు చూసిన నీవును నీ ఇంటి వారిని వాడలో ప్రవేశించండి. పవిత్ర జంతువులతో ప్రతి జాతి పోతు 7 పెంటి 7 పవిత్ర, ఈ విధంగా ఏమేమి జంతువులను ఎక్కించాలో మరి నీతో పాటు నీ కుటుంబంతో పాటు ఎవరెవరిని చేర్చుకోవాలో అని దేవుడు చెప్పి ఆ వాడను మరి ఆయన ఆ జలప్రళయం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు అతనితో ఉన్నటువంటి అతని కుమారులు అతని భార్య కోడండ్రు ప్రవాహ జలం నుంచి తప్పించుకోవడానికి ఆ ఓడలో ప్రవేశించినట్లుగా మనం చూస్తాం. దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించిన ప్రకారం మరి ఏ జంతువులు ఎక్కించాలో జతలుగా ఆడ స్త్రీ పురుష జంతువుల్ని ఎక్కించినట్లుగా మనం చూస్తాం. 7 దినములు అయిపోయింది, వాడను సిద్ధం చేసేసాడు. ఆయన దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ ప్రకారం వాడలోకి ఏమేమైతే ఎక్కించాలో అవన్నీ కూడా ఎక్కించుకున్నాడు. అంత మాత్రమే కాదు, 7 దినముల తర్వాత జలప్రళయం భూమి మీదకి వచ్చిందంట ప్రియులారా. ఇంకా మనం చూస్తున్నప్పుడు ఆ వర్షం ఎంతకాలం వచ్చిన 40 పగలు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వాన వచ్చిందంట. ఇంకా మనం చూస్తున్నప్పుడు దేవుడే ఆ వాడలో ఆ డోర్ని ప్రతి వాడకి కూడా ఒక కెప్టెన్ ఉంటాడు, కానీ ఈ వాడకి దేవుడే కెప్టెన్గా ఉన్నాడు. అయితే గమనించండి, ఇక్కడ ఈ నోవాహు వాడ గురించి ఈ యొక్క విషయాలు మనం గమనిస్తున్నప్పుడు వాడలో ఏముందంటే క్షేమం ఉంది. ఆ వాడలో ఉన్నటువంటి 80 కూడా క్షేమంగా ఉన్నారు. వాడ వెలుపల ఏముందంటే అపాయం అనేది ఉంది. వాడలో సమృద్ధి అనేది ఉంది, వాడ వెలుపల ఏముందంటే క్షామము కరువు అనేది ఉంది. ఎందుకంటే జలప్రళయంతో నిండిపోయింది. ఆహారం ఎక్కడిది, తినడానికి తిండి ఎక్కడిది, అసలు ఉండటానికి నివాసమే లేదు అన్నట్టు ప్రజలకి. కానీ వాడలో ఉన్నటువంటి నోవాహు అతని కుటుంబం మాత్రం క్షేమంగా సమృద్ధిగా వాళ్ళు ఆహారాన్ని కలిగి చక్కగా అందులో ఉన్నట్లుగా మనం చూస్తాం. నోవాహు వాడలో ఐక్యత ఉంది, బయట వెలుపట అనైక్యత ఉంది. తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. ఆ వర్షం అన్నిటిలో తల్లి ఎక్కడుందో, పిల్ల ఎక్కడుందో, అన్న ఎక్కడున్నాడు, తమ్ముడు ఎక్కడున్నారో, ఏమైంది, ఉన్నారో, చనిపోయారో, ఏమైపోయారో కొట్టిమిట్లాడిపోతున్నారు అసలు. అదే వాడలో అయితే అతని కుటుంబము, అతని భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు, 80 కూడా కలిసి ఐక్యతగా చక్క క్షేమంగా వాడలో ఉన్నట్లుగా మనం చూస్తాం ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు. ఈ అంత మాత్రమే కాదు, వాడలో పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి, శాంతి ఉన్నాయి. బయట అయితే అరుపులు, ఏడ్పు, అందువలన అసమాధానమైనటువంటిది బయట మనం చూస్తాం. వాడలో జీవం ఉంది, వాడ వెలుపల మరణం ఉంది. అర్థమవుతుందా? వాడలో క్షేమం ఉంది, బయట అపాయం. వాడలో సమృద్ధి ఉంది, అక్కడ బయట క్షామం ఉంది, కరువు. వాడలో ఐక్యత ఉంది, బయట అనైక్యత అనేది ఉంది. వాడలో పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి, శాంతి, సమాధానాలు ఉన్నాయి. బయట అసమాధానం, అశాంతి, ఏడుపు, అరుపులే బయట ఉన్నట్లుగా మనం చూస్తాం. వాడలో జీవం ఉంది, బయట మరణం ఉందని మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈ పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు లూకాసు వార్త 17వ అధ్యాయము
లో ఏం చెప్తున్నాడంటే 17:26-27 వచనంలో, నోవాహు దినములలో జరుగునట్టు మనుష్య కుమారుని దినములోను జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండికి ఇవ్వడుచు ఉండేరి. అంతలో జలప్రళయం చోర అందరినీ నాశనం చేసిన. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని రాకడ దినముల్లో కూడా జరుగునది అని వాక్యం సెలవిస్తా ఉంది. మనుషులు ఎలా ఉన్నారంటే ఆనాడు దైవభీతి లేకుండా, భయము లేకుండా తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వడుచు ఇల్లు కట్టుకొనిచు ఎంతో హ్యాపీగా ఉన్నారు, నెమ్మదిగా ఉందనుకున్నారు. కానీ అంతలో జలప్రళయం వచ్చారు, అందరు నాశనం చేసేసింది. తన యందు భయభక్తులు కలిగి జీవించిన నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నట్లుగా మనం చూస్తాం. ఇంకా మనం చూస్తున్నప్పుడు 1 పేతురు పత్రిక 3:19 వచనంలో మనం చూస్తున్నప్పుడు, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. అంత మాత్రమే కాదు, ఇంకా మనం చూస్తున్నప్పుడు నోవాహు వాడ వర్షము అయిపోయిన తర్వాత మరి నోవాహు కుటుంబం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే 8వ అధ్యాయంలో చెప్తుంది ఇక్కడ దేనికి వాక్యం. దేవుడు నోవాహు అతనితో కూడా ఓడలోనే ఉన్న సమస్త జంతువులు సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. అగాధ జలములు ఊటలు ఆకాశ తూములు మూయబడెను. ఆకాశము నుండి కురియుచిన ప్రచండ వర్షములు నిలిచిపోయిన. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమముగా తీసిపోబడుచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోవా, ఇది 7వ నెల 15వ దినమున అరారాతు కొండల మీద నిలిచెను. 40 రాత్రులు 40 పగళ్ళు వర్షము అయిపోయిన తర్వాత ఆగిపోయింది. వర్షం అప్పటికి అయిపోయింది అంతా కూడా, ఇక ఆ వర్షము ఆగిపోయింది. అలాగే తూములన్నీ కూడా మూయబడ్డాయి. అప్పుడు ఏమైందంటే క్రమక్రమంగా భూమి మీద నిలిచిపోయినటువంటి ఆ నీరు ఏమైపోయిందంటే ప్రియులారా, క్రమక్రమంగా ఇంకిపోవటం మొదలుపెట్టింది. క్రమక్రమంగా నేల ఆరిపోవటం మొదలుపెట్టింది. నీరు డౌన్ అయిపోవడం మొదలుపెట్టింది. భూమి పీల్చుకుంటా ఉంది. అప్పుడు ఏమవుతుందంటే మొదట నోవాహు ఒక కిటికీ తలుపుని తీసి ఒక పక్షిని పంపించినట్లుగా మనం చూస్తాం. కాకిని పంపించినప్పుడు అది తిరిగి రాదు. మళ్ళా అదే నోవాహు ఒక పావురాన్ని పంపించినప్పుడు అది ఒక ఒలీవ కొమ్మను తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. దాని ద్వారా మరి నోవాహు భూమి ఆరిపోయింది, ఇక జలప్రళయం తొలగిపోయింది అని ఒక నిర్ధారణకు వచ్చి వాళ్ళు బయటకు వచ్చినట్లుగా చూస్తాం. నాటికి భూమి మీద నోవాహు, అతని 3 కుమారులు 3 కోడలు, అతని భార్య తప్ప ఇక మనుషులు ఎవరు భూమి మీద లేరు. అక్కడితో మరలా క్రొత్త సృష్టి వారి ద్వారా జనరేట్ అయింది. అంతకు ముందున్నటువంటి వారందరినీ ఇక్కడ పాపముతో నిండిపోవడం మొత్తం అందరినీ కూడా తుడిచిపెట్టేశాడు. అయితే ప్రియులారా గమనించండి, ఈ యొక్క అరారాతు పర్వతం గురించి మనం చూస్తున్నప్పుడు ఇది ప్రస్తుతం టర్కీలోని ఆర్మేనియా మరియు ఇరాన్ అనేటువంటి సరిహద్దులో అరారాతు కొండ ప్రాంతాల్లో ఈ కొండలు ఉన్నట్లుగా మనం చూస్తాం. అరారాతు పర్వతాలు టర్కీలో ఈ యొక్క కొండలు కనుగొంటాయి. ఈ మధ్య కాలంలో కొంతమంది పరిశోధనలు చేసినప్పుడు ఆ ఓడ ఇప్పటికీ కూడా ఉంది ప్రియులారా. అరారాతు పర్వతాలు మనం టర్కీలోకి వెళ్ళినప్పుడు ఆ పెద్ద అరారాతు పర్వతము, ఒక చిన్న అరారాతు పర్వతం ఉంది. అందులో ఒక పెద్ద అరారాతు పర్వతం ఇది ఓడ దట్టమైనటువంటి మంచుతో కప్పబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. కొంత కాలం క్రితం మరి కొంతమంది వ్యక్తులు ఆ ఓడను కనుగొన్నారు. అది ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉందంటారు. ఒకవేళ మీరు టర్కీ దేశం వెళ్తే, అరారాతు పర్వతాలకు వెళ్తే అక్కడ మీరు ఆ ఓడను మరి అది ఎప్పటికీ ఒక సజీవ సాక్ష్యంగా, దేవుడు సజీవ సాక్ష్యంగా ఆ ఓడను అక్కడ ఉంచాడు. అది చితీసారం రాణుతో చేయబడటం వల్లే అది నేటికి కూడా చెక్కు చెదరకుండా ఆ టర్కీ దేశంలో అరారాతు పర్వతం పైన దట్టమైనటువంటి మంచుతో పట్టబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. చాలామంది వ్యక్తులు వెళ్ళారు అక్కడికి. కొంతమంది ఎక్కడో దూరం నుండి చూసి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, వెళ్ళలేకపోయారు. మరి కొంతమంది హెలికాప్టర్లో వెళ్ళి కెమెరాలతో ఫోటోలు తీసి దాన్ని పరిశోధన చేసి అది నోవాహు కాలం నాటి ఓడ అని ఒక నిర్ధారణకు వచ్చారు. చాలామంది బైబిల్ మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా అసలు నోవాహు ఓడ అనేది లేదు, ఇది ఒక కల్పిత గాథ అని అది రుజువు చేయడానికి ఎంతోమంది ప్రయత్నం చేసి కూడా విఫలయ్యారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా అది చెక్కు చెదరకుండా బైబిల్లో ఏ మెజర్మెంట్స్, ఏ కొలతలతో అయితే ఓడ రాయబడిందో అదే కొలతలతో ఇప్పటికది పడవ అక్కడ ఓడ ఉందంట పిల్లరా. మెజర్మెంట్స్ చూసినప్పుడు, అది చేయబడినటువంటి విధానం చూసినప్పుడు, బైబిల్ని అక్కడ ఉన్న వాడని పరిశోధన చేసి
ప్రియులారా, సైంటిస్ట్ ఇది నోవాహు కాలం నాటి వాడిది అని నిర్ధారణకు వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ నోవాహు వాడ చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు, ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కృపలో ఆయన కొరకు నమ్మకంగా నీతిగా నోవాహు వలె నీతిపరుడుగాను నిందారహితుడిగాను దేవునితో నడిచినటువంటి అనుభవం ఉంటే రాబోయే ఉగ్రత నుంచి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఏ విధం చేతనైనా రక్షిస్తాడు. ఆనాడు జలప్రలయం నోవాహును అతని కుటుంబాన్ని దేవుడు రక్షించుకున్నాడు. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి నీతిని బట్టి రక్షించుకున్నాడు. అలాగనే ఈనాడు నీవు నీ కుటుంబం రక్షించబడాలంటే రాబోయే ఉగ్రత మన ముందు ఉంది. ఆయన రెండవ రాకడ బహు సమీపంగా ఉంది. ఆ రాకడలో ఎత్తబడాలంటే, పరలోక రాజ్యంలోనికి స్థానం కావాలంటే నీవు కూడా నోవాహు వలె నీతి కలిగి నీ కుటుంబంతో పాటుగా నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా నీతి మార్గంలో నడిపిస్తే ఆ నిత్య రాజ్యానికి నువ్వు వారసులు అవుతావు. ఇక వాడ యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉంది. ఆయనలోకి వచ్చేస్తే నీకు అక్కడ క్షేమం, వాడలో క్షేమం ఉంది, బయట అపాయం ఉంది. వాడలో సమృద్ధి ఉంది, బయట క్షేమము కరువు ఉంది. వాడలో ఐక్యత ఉంది, బయట అనైక్యత, తల్లి జాడ పిల్లకి లేనటువంటి పరిస్థితి మనం చూసాం. వాడలో పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి, మనశ్శాంతి, సమాధానం ఉంది, బయట అరుపులు, ఏడుపు, పండ్లు కొరుకుట, భయంకరమైనటువంటి అసమాధానం మనం చూస్తాం. వాడలో జీవం ఉంది, బయట మరణం ఉంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవ, నోవాహు వాడను గురించి ఈరోజు మాతో మాట్లాడు నాయన. కొన్ని వేల సంవత్సరాలు జరిగినటువంటి ఈ సంఘటన నేటికి సజీవమైనటువంటి సాక్ష్యాన్ని కలిగింది. అరారతు పర్వతాలపై ఆ వాడ ఇప్పటికీ ఉంది ప్రభు. ఏ కలపతో అయితే నువ్వు చేయమన్నావో, ఏ మెజర్మెంట్స్ కొలతలతో అయితే నువ్వు చేయమన్నావో, నేటిగా అవే కొలతలతో ఆ వాడ చెక్కు చెదరకుండా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇది టర్కీ దేశంలో సజీవంగా ఉందని శాస్త్రవేత్తలు బయటికి తీసుకొచ్చారు. నిజమే ప్రభు. నోవాహు నైనా ఆ తరంలో నోవాహు యందు నీతి కలిగి భక్తి కలిగి జీవించడం వల్ల జలప్రలయం నుంచి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కారణం నీ యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల. వాక్యం వినిచున్న నేను ఇదేనని ఎందరైతే వాక్యం వింటూ ఉన్నారో వారి జీవితాల్లో కూడా రాబోయే నీ రెండవ రాకడలో నైనా రక్షించబడేటట్లుగా అటువంటి నీతి, భయము, భక్తి నాకు మాకు అందరికీ నేర్పించండి. వాక్యానికి విధేయత, లోబడి మనసు, పరిపూర్ణ విశ్వాసాన్ని బిడ్డలకు దయచండి. కుటుంబాల్లో సమాధానం దయచండి, నెమ్మది దయచండి. నీ కృపలో కాచి కాపాడి ఆశీర్వదించమని సహాయించమని యేసునామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.